ఎస్ సార్. సార్ అలాగే తమ్మినేని సీతారాం స్పీకర్ గారు సో టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక షాక్ ఇచ్చారని ఒక వార్త అయితే వచ్చింది. అలాగే గంటా శ్రీనివాస్ గారు రాజీనామాను కూడా ఆయన ఆమోదించారు. ఆయన పైన గంటా శ్రీనివాస్ గారు కూడా ఫైర్ అవుతున్నారు. సో దాని గురించి రాజ్యసభ ఫీవర్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజ్యసభ ఫీవర్ అన్నమాట. రాజ్యసభ ఎలక్షన్స్ ఒక 3 స్థానాలు ఖాళీ అయ్యాయి కాబట్టి ఆ 3 స్థానాలకి రేపు ఎన్నిక వస్తారు. ఈ వస్తున్న పరిస్థితుల్లో తెలుగుదేశం కనుక అక్కడ అభ్యర్థిని నిలబెడితే, వైసీపీ అభ్యర్థి కనుక ఓడిపోతే ఇది ఒక అప్రదిష్ట. రేపటి లోక్సభ ఎన్నికలకు ముందే ఉరుగులేని పిడుగులాగా రాజ్యసభ ఎన్నిక వచ్చి పడింది. ఇప్పుడు ఈ పిడుగు బారి నుంచి ఎలా తప్పించుకోవాలి? దానికోసం ముఖ్యమంత్రి గారు మరి సూచించి ఉంటారు. స్పీకర్ కార్యాలయం స్పందించింది. యాక్చువల్గా తెలుగుదేశం ఎమ్మెల్యేలు 4 ఫిరాయించారు. దేనిలోకి? వైసీపీలోకి. ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ఈయన తీసుకొచ్చారని బిల్డప్ ఇచ్చాడు ముఖ్యమంత్రి అయిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఇదే స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా పొగిడారు. ఇంద్రుడు చంద్రుడు, అసలు ఇలాంటి విలువలతో కూడిన రాజకీయ చరిత్రలో చూడలేదు. జగన్మోహన్ రెడ్డి ఫిరాయింపుల వ్యతిరేక చట్టం తెచ్చాడు. వాళ్ళు వచ్చినా కూడా మేము తీసుకుంటే వాళ్ళ రాజీనామాలు చేసి మళ్ళా ఎలక్ట్ అయ్యేట్టు చేస్తాం. ఈ నీతి సూత్రాలన్నీ మనం 4 ఏళ్ల క్రితం విన్నాం. ఇప్పటి వరకు ఏం జరగలేదు. మద్దాలి గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, ఈ 4 టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు. వాళ్ళపై ఇంతవరకు చర్యలు లేవు. వాళ్ళ రాజీనామాలు, వాళ్ళ అనర్హత వేటేయాలి కదా. కంప్లైంట్ ఇచ్చి ఎన్నేళ్ళు అయింది? 2-3 ఏళ్ల క్రితమే మీకు బాలవీరాంజనేయ స్వామి టీడీపీ విప్ ఆయన ఇస్తే కంప్లైంట్ ఇంతవరకు చర్యలు తీసుకోకుండా ఎన్నికలకు 2 నెలల ముందా ఈ ఫైల్ కదిలించేది స్పీకర్ కార్యాలయం. ఇంకేమిటి, ఎన్నికలు అయిపోతాయి కదా, రేపు వెళ్ళగలిగిపోతారు. ఇప్పుడు కదిలిస్తే ఎంత, కదిలిపోతే ఎంత. కాకపోతే రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది కాబట్టి వైసీపీ నుంచి 4 టీడీపీకి వెళ్ళారు. దేవుడి స్క్రిప్ట్ అంటారు చూసావా? జగన్మోహన్ రెడ్డి భాష ఏంటంటే మాట్లాడితే దేవుడి స్క్రిప్ట్ అంటాడు. టీడీపీ నుంచి 4 లాక్కున్నాడు, వైసీపీ నుంచి 4 టీడీపీకి వెళ్ళారు. బ్యాలెన్స్ అయిపోదా? సరే. ఇప్పుడు ఆ వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన 4పై అనర్హత వేటు ఎందుకు వేయకూడదు అని స్పీకర్ కార్యాలయం నోటీస్ పట్టింది. ఎవరికి? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వాళ్ళ 4కి పంపిందన్నమాట స్పీకర్ కార్యాలయం. 8 మందికి. అటు టీడీపీ 4, వీళ్ళు 4. వీళ్ళు టైం అడిగారు. టైం అడిగితే ఆయన టైం ఎందుకు ఇస్తాడు? ఆయన రాజ్యసభ ఎలక్షన్ వస్తుంది కాబట్టి 3 రోజులు 4 రోజులు టైం అంతే. 26 రోజులు మీరు ఆన్సర్ చేయాలనేది అన్నారని కూడా మనం మీడియాలో చూసాం. ఇప్పుడు వీళ్ళ మీద చర్యలకి ఎలక్షన్ ముందు ఆయన స్పీడ్ అవుతున్నది ఎందుకయ్యా అంటే రాజ్యసభ ఎలక్షన్ తరువాత వస్తుంది కాబట్టి. రాజ్యసభ ఎన్నికల్లో కనుక తెలుగుదేశం గెలిస్తే అది వైసీపీకి పెద్ద బిగ్ బ్లో అవుతుంది. ఆల్రెడీ గతంలో మనం శాసన మండలి ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యేల కోటా నుంచి శాసన మండలి ఎన్నికల్లో కూడా ఏం జరిగింది? బీసీ మహిళా అభ్యర్థినిగా టీడీపీ పంచుమర్తి అనురాధను నిలబెట్టింది. అప్పుడు కూడా ఏం జరిగింది? 4 టీడీపీ వాళ్ళు లాక్కున్నారు కదా. ఈ 4 వైసీపీ వాళ్ళు ఎవరికి ఓటేశారు? అనురాధకు ఓటేశారు. అనురాధ గన్ షాట్గా నంబర్ 1గా గెలిచింది. అంటే మొట్టమొదట గెలిచింది అనురాధ. అవును సార్. ఇదేంటి వైసీపీ వాళ్ళు గెలవకుండా అనురాధ గెలిచిందని అక్కడ ఉన్న ఎన్నికల అధికారులంతా బిత్తరపోయారు. 4 వైసీపీ ఎమ్మెల్యేలు అటు ఓటేశారు. దేవుడి స్క్రిప్ట్ అన్నది ఆమె కూడా. పంచుమర్తి అనురాధ బయటకు వచ్చి నేను గెలిచానంటే జగన్మోహన్ రెడ్డి గారు అది దేవుడి స్క్రిప్టే అన్నది. అంటే దేవుడు ఒక జగన్మోహన్ రెడ్డికి కాదు కదా, తెలుగుదేశానికి దేవుడు ఉంటాడు, జనసేనకి దేవుడు ఉంటాడు. అసలు దేవుడి పేటెంట్ బీజేపీదే. ఎందుకంటే జై శ్రీరామ్ కదా. అసలు ఏంటంటే ఇప్పుడు రేపు రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. రేపు రాజ్యసభ ఎన్నికల్లో కూడా అనురాధ ఎపిసోడ్ రిపీట్ అయితే తెలుగుదేశం క్యాండిడేట్ని నిలబెడుతోంది.
ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక 25 సీట్లు ఇచ్చేశాడు. ఒక 25 మంది ఎమ్మెల్యేలకి మొండి చేయి చూపించాడు. ఇప్పుడు 4 జాబితాల్లో 69 మంది మార్పులు చేర్పులు చూసాం. ఒక 10 మంది ఎంపీలను మార్చేశాడు. ఒక 59 మంది ఎమ్మెల్యేలను మార్చేశాడు. దీంట్లో 25 మంది ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించాడు. ఇప్పుడు చీటీ చిరిగిపోయిన ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం ఓటేశారు. ఏది మరి కక్ష గట్టి మరి అంతే కదా. జగన్ వాళ్ళ మోత పోసాడు. ఇది వాళ్ళకి ఆఖరి ఛాన్స్. ఈ 25 బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ ఎలీజా, అర్ధర్, జొన్నలగడ్డ పద్మావతి, ఎంఎస్ బాబు, పార్థసారథి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఇది పెద్ద లిస్ట్ ఉంది కదా. ఈ 25 మంది ఎవరైతే సీటు నిరాకరించారో వాళ్ళంతా తెలుగుదేశం కనుక వేస్తే తెలుగుదేశం అభ్యర్థి రాజ్యసభకి గన్ షాట్గా గెలుస్తాడు. ఓకే, 3 సీట్లలో ఒక సీటు కనుక తెలుగుదేశం గెలిచిందంటే అది వైసీపీకి బిగ్ బ్లో, చావు దెబ్బ అవుతుంది. ఓకే, అందుకే జగన్మోహన్ రెడ్డి శిబిరం మేల్కొందనమాట. మేల్కొని ఏం చేస్తున్నారు, అదే ఉన్న ఊరికే సమన్వయకర్తలను నియమించాం, మీ సీట్లేవి పోలేదు, మళ్ళా సర్వేలు చేపిస్తాం, సమన్వయకర్తలు కనుక సర్వేల్లో తక్కువ వస్తే మీకే ఎక్కువ వస్తే మీకే సీట్ ఇస్తాం అంటే ఇంకో బిస్కెట్ వేస్తున్నా. ఇప్పుడు ఆ బిస్కెట్ వాళ్ళకి సరిపోద్దా, వాళ్ళు నమ్ముతారా? ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన దవ్వుకున్నాడు. సార్ అలాగే రీసెంట్గా నేషనల్ లోక్ పోల్ సర్వే కూడా బయటకు వచ్చింది. ఈసారి ఆంధ్రాలో అత్యధికంగా సీట్లు వచ్చే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్తున్నారు. అండ్ గతంలో 2 నేషనల్ లోక్ పోల్ సర్వేలు కూడా ఇదే విధంగా చెప్పినాయి. లోక్ పోల్ సర్వేలు కాదు, వేరే సర్వేలు వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుందని చెప్తున్నారు. మరి ఇక్కడ చూస్తుంటే టీడీపీ వేవ్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో దాని గురించి మీరేం చెప్తారు? నేను సర్వేలను నేను స్వతహాగా ఏ సర్వే కూడా ప్రజల నాడిని నిర్ధారించలేదు. సర్వేలు జాతకాలు చెప్పుకోవటమే. జాతకాలు చెప్తుంటారు కదా, జాతకాలు ఎంతవరకు నిజమవుతాయి? నిజమైతే నా ప్రతిభ, నిజం కాకపోతే సైలెంట్ అవుతారు. సర్వేలు కూడా అంతే. కొన్ని సర్వేలు నిజమైనట్టుగా ఉంటే వాళ్ళకి పెరుగుద్ది వ్యాపారం, నెక్స్ట్ అందరూ దానికి పడతారు. కొన్ని సర్వేలు ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు సైలెంట్గా కూర్చుంటారు. ఇప్పుడు నువ్వు వాస్తవంగా నీ దగ్గరికి వచ్చి నేను నువ్వే పార్టీకి ఓటేస్తావంటే చెప్తావా? చెప్తావా? చెప్పండి. నేను ఏ పార్టీకి ఓటేస్తానో నువ్వు అడిగితే నేను చెప్తానా? చెప్పకపోగా నాలో ఉన్న సాడిస్ట్ ఏం చేస్తాడంటే నాకు అభిమానం ఉన్న పార్టీ పేరు చెప్పుకుని ఇంకో పార్టీ పేరు చెప్తా. అందుకని ఇప్పుడు అట్లా ఉంటుంది మైండ్ సెట్. ఇప్పుడు ఎలక్షన్ రోజు నేను నా ఓటు కార్డు తీసుకుని నా బ్యాలెట్ తీసుకుని మిషన్ దగ్గరికి వెళ్ళి మిషన్ దగ్గర నొక్కేదాకా నేను అసలు చెప్పాను. ఇంట్లో వెళ్ళాలని చెప్పుద్దా ఎవరు ఓటేస్తారో. ఒక కుటుంబంలో భార్యాభర్తలే ఒకరికొకళ్ళు ఎవరు ఓటేశారో అడుగరు, చెప్పరు. అలాంటిది సర్వే ఆయన వచ్చి నువ్వు ఎవరు ఓటేసావంటే ఆయన చెప్తాడా? ఆ పునాదుల మీద నిర్మించిన సర్వేలు అన్నీ కూడా బోగస్ సర్వే. ఇవన్నీ కూడా ప్రతి సర్వే బోగస్ అంతే, ఇంకా అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఏ సర్వే కూడా నిజం కాదు. నిజం అనే భ్రమల్లో ముంచెత్తే అదొక భ్రాంతి. ఏది సర్వే అనేది. ఇప్పుడు నువ్వు చెప్పిన సర్వే పేరు ఏంటి? లోక్ పోల్ సర్వే. రకరకాల సర్వేలు. వీళ్ళకి ఇదే పని. ఎలక్షన్ వచ్చిందంటే వీళ్ళు బిజినెస్ సెఫాలజిస్టులు, మన జ్యోతిష్ శాస్త్ర విద్వాంసులు లాగా తయారవుతారు. దానికోసం ఒక పెద్ద శాస్త్రం, ఒక పెద్ద సైన్స్, అదొక పెద్ద సబ్జెక్ట్. వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా వెళ్ళటం, ఇన్ని శాంపిల్స్ తీసుకున్నాం అనటం, లేకపోతే వాళ్ళల్లో ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఉంది, ఈ వృత్తులు ఉన్నారు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, చేతి వృత్తులు, ఇట్లా బాగా చేస్తారు. శాస్త్రీయంగా చేశారు ఈ సర్వే అనే భ్రమ మంచిగా కల్పిస్తారు, బిల్డప్ బాగా ఇస్తారు. అర్థం కాదా? ఇప్పుడు గెలిస్తే నా ప్రతిభ, ఓడితే నీ కర్మ.
సర్వే నిజమైతే ఆ సెఫాలజిస్ట్ ఘనత, ఆయన వ్యాపారం పెరుగుద్ది, ఆ సర్వే సంస్థ వ్యాపారం పెరుగుద్ది. సర్వే ఫెయిల్ అయితే అది మీ కర్మ, ఇది ప్రజల కర్మ. సర్వేలను ప్రజలు కూడా నమ్మరు. కాకపోతే మరి ఎందుకండి ఈ సర్వేలు చేస్తున్నారు, మరి ఎందుకంటే మీడియా వీటిని ఎక్స్పోజ్ చేస్తుంది అంటే ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యాక్టర్. ఇది ప్రభావితం చేసే అంశంగా మారింది. ప్రజల మైండ్ సెట్ని, ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేది వీళ్ళే ప్రభావితం చేయటం అన్నమాట. ఈ విధంగా దీనికోసం పెద్ద ఎత్తున 100 కోట్లు చేతులు మారుతున్నాయి. వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారు. కొంతమంది సెఫాలజిస్టులు అయితే అసలు రాజకీయ నాయకులు అయిపోతున్నారు. కొంతమంది సెఫాలజిస్టులు అయితే అసలు ఎంపీలు అయిపోయారు, రాజ్యసభల్లో ఉన్నారు. ఇంకొంతమంది సెఫాలజిస్టులు ఏకంగా పార్టీలే పెట్టారు. బీహార్లో సెఫాలజిస్టులు మనం చూసాం. అసలు ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన సొంత పార్టీయే పెట్టాడు. అంటే ఏ స్థాయిలో వీళ్ళ దగ్గర ప్రజా సంపద పోగుబడి, ప్రజల సంపద కొల్లగొట్టినటువంటి రాజకీయ పార్టీలు ఈ సెఫాలజిస్టులను మేపటమే పనిగా పెట్టుకున్నారు. ఈ సర్వేలను వాళ్ళేమో 100,000 కోట్లకి వెళ్ళంగానే వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రజల మీద ప్రజాప్రతినిధులుగా, రాజ్యసభ సభ్యులుగా, అవసరమైతే పార్టీ కొత్త పార్టీల అధినేతలుగా వచ్చేసి అసలు ముఖ్యమంత్రి అవ్వాలన్నట్టుగా తయారవుతున్నారు. ఏ సర్వే నిజం చెప్పాలి, నిజం చెప్పేది సర్వే కాదన్నమాట. ప్రజలు ఎలా మీకు వైసీపీ గెలుస్తుందని ఈ సర్వే చెప్తుంది. ఏంటి దాని పేరు? లోక్ పోల్. లోక్ పాల్ సర్వేనో, లోక్ పోల్ సర్వేనో. ఏంటంటే సక్సెస్ పీరియడ్, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన సక్సెస్ఫుల్ పీరియడ్ అయితే మీ సర్వే కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి బాధితులు ఎక్కువ ఉన్నప్పుడు, అందరూ జగన్ బాధితులే అయినప్పుడు జగన్ గెలుస్తాడని ఈ సంస్థ ఎలా చెప్తుంది? ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ సంస్థ సర్వే చేసింది? ఈ సంస్థ వైసీపీ క్యాడర్ దగ్గరికి వెళ్ళి సర్వే చేసిందా? సీఎం కుటుంబ సభ్యుల దగ్గర సర్వే చేసి రాసుకుందా? తాడేపల్లి ప్యాలెస్ సర్వేనా? ఎలా చూస్తారు? ఇప్పుడు షర్మిలే ఇవాళ అన్నకి ఎదురు జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇంటి పోరుతో గిలగిల కొట్టుకుంటున్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 4 రకాలైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఏంటి? ఫ్యామిలీ వార్, ఎవరెవరికి మధ్య, అన్నా చెల్లి మధ్య యుద్ధం, ఇంటి పోరు అనుకున్నాం కదా. ఇప్పుడు పార్టీ వార్, ఏది వైసీపీలోనే అంతర్యుద్ధం. మొండి చేయి చూపించిన వాళ్ళంతా దూకేస్తున్నారు. ఆ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరికైతే సీట్ లేదని చెప్పారో వాళ్ళు తెలుగుదేశంలో చేరుతున్నారు, జనసేనలో చేరుతున్నారు, షర్మిల వైపు, కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్నారు. మనం చూశారు. వాళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి షర్మిల వైపు వెళ్ళిపోయారు. ఎలీజా కూడా వెళ్ళిపోతాడు అంటున్నారు. అట్లాగే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పవన్ కళ్యాణ్ కలిసిపోయారు. మరి లావు కృష్ణదేవరాయలు నిన్న నర్సరావుపేట ఎంపీ తెలుగుదేశం పార్టీతో ఆయన వెళ్తున్నారు అంటున్నారు.